మేడం చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా భేటీ అవ్వడం చూసాం కదా. అయితే ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హాజరవ్వలేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే అక్కడ బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఆయన హాజరయ్యారు, మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకెళ్లేదు బాబు గారు అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక వైపు ఉంటే మరోవైపు ఈ మీటింగ్ లో అసలు ఏ అంశాలు చర్చించారు, నిజంగా తెలంగాణ టీటీడీ ఆదాయంలో అడిగిందా వాటా, అలాగే 7 మండలాలని కూడా కలిపేయాలని చెప్పేసి అడిగిందా అని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మేడం మీటింగ్ ని సమాధానం ఏంటి? ఇప్పుడు మీరు ఫస్ట్ రెండు ప్రశ్నలు అడిగారండి. ఒకటి వాళ్ళు ఏమేమి అంశాలు చర్చించారు ఆ తర్వాత మాట్లాడుకుందాం. భట్టు విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా వచ్చారు అని మీరు అన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అంటే ఆయన కూడా డిప్యూటీ సీఎం కదా అని. కానీ భట్టు విక్రమార్క గారు ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన హాజరవ్వలేదు. ఆయన ఆర్థిక శాఖకి తర్వాత ఇంధన శాఖకి చెందిన మంత్రిగా ఆయన అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందుకోసం ఆయన ప్రత్యేకంగా రావటం జరిగిందండి. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారా లేదా అన్న చర్చకి అసలు మనకు అవకాశం లేదు. ఇకపోతే దీని మీద అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చాలా ఏదో వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో ఎలా ఇస్తారు వాటా, లేకపోతే 7 మండలాలు ఎలా ఇస్తారు, వాళ్ళు టీటీడీలో వాటా అడిగారా లేదా అనేది సరిగా అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు పాలక మండలి సభ్యుల్లో కర్ణాటక నుంచి ఉంటుంది, కొంతమంది మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా మీకు కర్ణాటక నుంచి ఉంటారు, గతంలో తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రివైవ్ చేయమని అడిగారు. ఈ 5 ఏళ్లలో అది తీసేశారు. అంటే ఎప్పుడైతే విడిపోయిందో రాష్ట్రం ఆ సభ్యత్వాలు లేవన్నమాట. సో దాన్ని పునరుద్ధరించమని అడిగారు. అది చేస్తారా చేయరా తర్వాత విషయం అది. ఎందుకంటే వీళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి, అంటే తెలంగాణ రాష్ట్ర తరఫున రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలను బట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఇది ఒక రోజులో ఒకళ్ళు తీసుకునేది కాదు కదా. కమిటీలు వేశారు ఇప్పుడు 2 పక్కలా కూడా. వాళ్ళకేం కావాలో వాళ్ళు చెప్పారు. ఒకటి విద్యుత్ బకాయిలు అడిగారు వాళ్ళు. అయితే విద్యుత్ బకాయిలు మన వైపు కూడా ఉన్నాయా, వాళ్ళు మనకి ఇవ్వాల్సిందేంటి, ఇవన్నీ కూడా చర్చించుకుంటారు కదా. వీటన్నిటికీ మించి ఇప్పుడు భవనాలు ఏవైతే ఉన్నాయో, భవనాలు అయితే ఇవ్వము, దాని బదులు మీకు స్థలం ఇస్తాము, మీరు ఢిల్లీలో ఏపీ భవన్ టైప్లో ఇక్కడ భవనం కట్టుకోండి అని అన్నారు. అంటే 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి. 10 ఏళ్ళు ఎప్పటితో అయింది, మన జూన్ 2తో అయింది. సో ఈ 10 ఏళ్ళు అయిపోవడానికి ఎవరిది తప్పిదమండి? ఒక పక్క కేసీఆర్ తప్పు చేస్తే తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు. వాళ్ళు అసలు ఒకసారి కలిశారు, వాళ్ళు ఇద్దరు స్నేహితులే కదా. మరి ఎందుకు వాళ్ళు మాట్లాడుకోలేదు అంటే, నిన్న మీరు కేసీఆర్ని కనుక చూసారంటే, అతని వ్యాఖ్యలు చూసారంటే, ఈవెన్ బీఆర్ఎస్ వ్యాఖ్యలు చూసారంటే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి మీద ఎటువంటి ఇష్టము లేదండి. వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే మేము ఇంకా తెలంగాణ వాళ్ళం, ఆంధ్ర వాళ్ళు, ఈ అహంకారం పోవట్లేదు వాళ్ళకి. ప్రజలు ఇంట్లో కూర్చోపెట్టినా కూడా వాళ్ళకి వాస్తవాలు అర్థం కావట్లా. ఓ పక్క ఓడిపోతే నిన్న కేసీఆర్ ఏమంటున్నారండి, మహారాష్ట్ర రైతులు బాధపడ్డారట. అంటే కేంద్రం చాలా నష్టపోయిందిట ఈయన సీఎం కాకపోతే. అర్థం ఉందా అసలు? ముందు అసలు ఎందుకు ఓడిపోయారు, మీ రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ఓడించారు అనే దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఇంకో పక్క అక్కడ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే 39.3 ఎంతో వచ్చింది ఆయన పర్సంటేజ్. మాకు 40% వచ్చేసింది. మమ్మల్ని ప్రజలు ఓన్లీ 10% తోటే వాళ్ళు నెగ్గారు. ఏం మాట్లాడతాడు ఆయన? చంద్రబాబు నాయుడు అంతా కూడా మోసపూరిత హామీల వల్ల నెగ్గారు. ఎంత వచ్చిందండి తెలుగుదేశానికి వచ్చింది ఎంత? మొత్తం చూసుకోమానండి పర్సంటేజీలు. అసలు పర్సంటేజీ లెక్క కాదండి. నీకు 39.3% వచ్చినా నీకు 11 సీట్లు వచ్చాయి. ఒకవేళ వాళ్ళకి 51% అనుకున్నా వాళ్ళకి ఎంత వచ్చాయి, సారీ వాళ్ళకి 61% అనుకున్నా వాళ్ళకి 164 వచ్చాయి. కాబట్టి ఇక్కడ సీట్లు ఒకటే కాదు కదా, ప్రజాభిప్రాయం ఆలోచించు నువ్వు. ప్రజలకి నీ మీద ఉన్న నెగిటివ్ ఇది చూసుకోండి. అసలు మీరు వద్దనుకున్నారు ప్రజలు, అక్కడ పాజిటివ్ ఓటు, ఇక్కడ నెగిటివ్ ఓటు. అది ఆయన వాస్తవాలు గుర్తించట్లేదు, ఇంకా భ్రమలో ఉన్నాడు. నేనే ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడేమో కూడా ఆయన. ఇంకొకటి అండి, అసలు ఇప్పుడు నిన్న ఇలాగ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలుసుకుంటున్నప్పుడు, అంతకు ముందు కానీ కలుసుకోవటానికి ముందు కలుసుకోవటానికి తర్వాత వైసీపీ తరఫున ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపక్ష హోదా అడిగాడు కదా. అసలు ప్రతిపక్ష హోదా అడిగే హక్కు ఆయనకి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలండి? ఇగో మీరు కలుసుకుంటున్నారు, చాలా సంతోషం, ఇవి చర్చించండి, నేను చేయలేకపోయాను అని ఒప్పుకోవాలండి. లేదు, ఈ అంశాల మీద మీరు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, 2 రాష్ట్రాల ప్రజలకి అది ఆమోదదాయకంగా ఉండాలి, సంతోషిస్తారని చెప్పాలా? అసలు అవేమీ లేకుండా కూర్చుని ఆయన వెళ్ళి అక్కడేమో మొన్న అదేంటది పిన్నెల్లి నెల్లి పరామర్శిస్తాడా, అక్కడ ఫ్లెక్సీలటండి.
ఈయనకేమో స్వాగతం పలుకుతా అంటే ఒక నేరస్తుడిని ఈయన చూడ్డానికి వెళ్తే అక్కడ వచ్చి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటారా? అదేమన్నా పెద్ద గొప్ప సంబరం? అది ఏమైనా స్వాతంత్ర సమరయోధుడు ఆయన? ఇక్కడ నిన్న చూసుకుంటే పులివెందుల కడప వెళ్ళాడు. కడపలో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చూసి ఎవరికో దెబ్బ తగిలితే ఎవరు కొట్టారు ఏంటి అనేది లేదు. తెలుగుదేశం కార్యకర్తలు ఆయన మీద దాడి చేశారు, దానికోసం పరామర్శ. ఇప్పుడు ఇవన్నీ కాదండి, ఆయన అసెంబ్లీకి రాకుండా ఉండడానికి నాటకాలంతా ఆడుతున్నాడు. మనం డే 1 చెప్పా ఆయన అసెంబ్లీకి రాడు, ఆయనకు అంత ధైర్యం లేదు. ఫస్ట్ మనిషి బేసిక్గా పిరికివాడు. పులివెందుల పులి కాదండి ఆయన, పిల్లివెందుల పిల్లి ఆయన. కాబట్టి ఆయన అసలు ఇప్పుడు ఏంటంటే ఎంపీ అయిపోయి ఆయన లోక్సభలో ప్రత్యేక హోదా మీద పోరాడతాట. బాగుందా? నీకు 5 ఏళ్ళు నీ చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉంది, నీకు 151 మంది వీళ్ళు ఉన్నారు, 22 నీకు ఎంపీలు ఉన్నారు నీ చేతిలో. ఆ రోజు నువ్వు నిద్రపోయావా? అంటే నువ్వు అక్కడికి వెళ్ళి సిబిఐ కేసులు ఎట్లా మాఫీ చేసుకోవాలి, ఎలా నిధులు తెచ్చుకుని వాటిని పక్కకు మళ్లించుకోవాలి, వీటి మీదే దృష్టి పెట్టాడు ఆయన. కాబట్టి వీళ్ళెవరికి మాట్లాడే అర్హత లేదండి. అంబటి రాంబాబుకి అంతకంటా లేదు. అసలు అంబటి రాంబాబుకి పాపం పోలవరం అంటేనే తెలియదు, ఆయనే చెప్పాడు కదా, నాకు అర్థం కాలేదన్నాడు. అర్థం కాని మంత్రులతోటి మనం ఎందుకు ఏం మాట్లాడతామండి? వాళ్ళ వ్యాఖ్యలకు కూడా మనం సమాధానం ఇవ్వక్కల్లా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి. యూనివర్సిటీలు విభజన జరగాలి. ఏది తెలుగు యూనివర్సిటీ ఉంది, తెలుగు యూనివర్సిటీకి చాలా ఆస్తులు ఉన్నాయి, అక్కడి నుంచి రావాల్సినవి అంటే ఆంధ్రప్రదేశ్కి చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలండి. ఇంకో పక్క ఇంకా మిగతా భవనాలు ఏమేమిటి ఉన్నాయి, తర్వాత రెవెన్యూకి సంబంధించి వీటికి సంబంధించి రకరకాల శాఖల్లో ఆంధ్రప్రదేశ్ వాటాల గురించి తేల్చుకోవాలండి. ఇది ఒక రోజుతో తేలదు చెప్పాలంటే. అసలు ముందు ఇచ్చే ముందు ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు అయిపోయిందన్నారు కాబట్టి మరి 10 ఏళ్ళు అయిపోయినప్పుడు 5 మండలాలు కలపచ్చా, 7 మండలాలు కలపచ్చా, అదొకటి ఉంటుంది చర్చ. తర్వాత ఆస్తులు ఇవ్వము అన్నప్పుడు మరి అది కూడా ఎట్లా ఇస్తారు అంటే ఇది ప్రజలు అడుగుతున్నారు, మీరు నేను అడగలేదు. సోషల్ మీడియాలో కూడా మీరు చూసారంటే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తర్వాత తిరుమలలో మనం ఎందుకు ఇవ్వాలి వాటా, ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళు అది కూడా అడగకూడదు కదా అనేది అందరూ అంటే వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు చెప్తున్నాం మనం. మనకి ఇండివిజువల్గా మనకేం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటే అవి నడుస్తాయండి అంతే. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇరు రాష్ట్రాలు కలిశారు, బాగుందండి ముఖ్యమంత్రులు. అంటే ఒక స్నేహపూరిత వాతావరణం అనేది మనకు కనిపిస్తోంది. అంటే తెలుగు వాళ్ళు ఒకటి అనేది ఒకటి వాళ్ళు తెలియజెప్పారు. నిన్నటి వరకు వాళ్ళు వేరు మేం వేరు అనుకుంటూ విడదీసి రాజకీయాలు చేద్దామని చూశారు. వీళ్ళు కాదు, మనం కలిసి ఉందాము, కలిసికట్టుగా పనిచేద్దామని అంటున్నారు. ఇవి ఎంతవరకు అవుతాయి, చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి మనకు తెలియదండి. ఇట్ విల్ టేక్ టైం. కాకపోతే ఇరు రాష్ట్రాలు కమిటీలు వేసుకున్నాయి కాబట్టి ఈ కమిటీలు ఏమైనా విధి విధానాలు ఖరారు చేస్తే బాగుంటుంది. 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరగాలండి ఏ రకంగా చూసుకున్నా కూడా. అంటే మేడం ఇప్పుడు కలిసికట్టుగా పని చేయాలన్నారు కదా, ఇది బీఆర్ఎస్కి చాలా ప్లస్ పాయింట్ అని చాలా మంది అంటున్నారు మేడం. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రావడం, తెలంగాణలో పార్టీ కూడా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేయడం, ఇది బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ని మరోసారి రగిలించడానికి వాళ్ళకు ఒక అవకాశం, దీన్ని అలసుగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే అవకాశం ఉంది వాళ్ళు తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడానికి అని చెప్పేసి అంటున్నారు. మీరేం చెప్తారు మేడం దీనికి? అసలు బీఆర్ఎస్ లేకపోతే ఇంకా తెలంగాణ వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇవాళ కూడా ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నాడు, మీరు చూసారు కదా, కలిసాడు ఆల్రెడీ. కాబట్టి అసలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆయన చేతిలో? 30 ఎంతసేపు లాక్కుంటాడు? ఇప్పుడు మీరు వెళ్ళిపోతానంటే ఆపలేడు కదా, ఏమిచ్చి ఆపుతాడు వాళ్ళని, ఏం చూపిస్తాడు? ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక భ్రమ కల్పించడానికి కూడా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఈయనకు అర్థం కాకుండా ఉంది. నిజంగా ఈయన మీద కేసులు పెట్టదలుచుకుంటే ఈ పార్టీకి అయిపోయేది. రేవంత్ ఏమన్నారు, కేసీఆర్ మీద మేము చర్యలు ఉండవు అన్నారు. అంటే పెట్టడం పెద్ద విషయం కాదండి, కానీ దాన్ని మళ్ళీ వీళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్ మీద అయితే కేసులు ఉంటాయండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయితే ఉంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు నిజంగా హరీష్ రావు వెళ్ళిపోతే హరీష్ రావుతో 10-15 మంది వెళ్ళరా, కనీసం 20 మంది వెళ్ళిపోతారు బీజేపీలోకి. కాబట్టి ఇంక పార్టీ ఏముంటుందండి? 10 మంది ఉంటే అక్కడ 10 మంది, ఇక్కడ 10 మంది, అందులోంచి ఎంతమందిని ఎంతసేపు లాక్కుంటారు? కాబట్టి తెలంగాణ వాదం అనేది ఒట్టిపోయిన గేదె లాంటిదండి. అది ఇంకా తెలంగాణ వాదం ఏముంది అసలు మనకి ఎందుకు? మీరు తెలంగాణ వాదం పేరు చెప్పుకుని కోట్లు దండుకున్నారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ప్రజలకు ఏమీ చేయలేదు. తెలంగాణ వాళ్ళు అది గుర్తించారు. మీరు ఆటో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు చెప్తారు వాళ్ళకి తెలంగాణ కావాలో వద్దు. ఎవరో వద్దు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, ఈ ఫుడ్ అమ్ముకునే వాళ్ళు, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు అసలు విడిపోవడం అనేది ఇష్టం లేదని.
సరే జరిగిపోయింది, జరిగిపోయాక ఇంకా పనికిమాలిన వాదనలు తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అంటే వీళ్ళ రాజకీయంగా వీళ్ళు మళ్ళా రీఎంట్రీ ఇచ్చుకోవటానికి ఈ తెలంగాణ అనే ఒక పదాన్ని వాళ్ళు వాడుకుంటారండి అంతే. కేసీఆర్ చేయగలిగేది ఏమీ లేదు కాబట్టి అసలు ఈ తెలంగాణ అస్తిత్వం అనేది లేదు ఆ పదానికి నేను అనేది. కాబట్టి మనం కలిసికట్టుగా ఉండాలని చూడాలి తప్ప దాంట్లో ఆజ్యం పోసి ఆజ్యంలో నేను చలి కాగుతానా మంట పెద్దదయ్యాక అనుకుంటే తప్పండి. అది కేసీఆర్ చేద్దాం అనుకుంటున్న తప్పు. ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు ఆయనకి అంతే.